అందరికీ నమస్కారం। ఈరోజు మన గాదరాడ గ్రామానికి చెందినటువంటి మా తల్లి తోరాడ అనంతలక్ష్మి గారు జయంతి। ఆవిడ మన గాదరాడ గ్రామంలో 1993లో ఇక్కడ అమ్మవారి గుడి కట్టడం జరిగింది। కనకదుర్గమ్మ తల్లి గుడి। మీ చిన్నపిల్లలప్పుడు గుడి కట్టిన కాడి నుంచి కూడా అప్పుడు కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆవిడ ఇక్కడ అమ్మవారి సేవలు చేసుకుంటూ మామూలుగా అనేక రకాల కార్యక్రమాలు అమ్మవారు సేవల్లో పాల్గొనేవారు। అదే కాకుండా గ్రామంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే, ఏ శుభ కార్యక్రమాలైనా సరే ఒక ఇంటి ఆడపడుచులాగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆవిడ్ని మా గాదరాడ ప్రజలందరూ కూడా హక్కును చేర్చుకుని ఒక ఆడబిడ్డ కన్నా ఎక్కువ ఏ శుభ కార్యక్రమం జరిగినా సరే ఆవిడకి చెప్పకుండా కూడా ఏమి కూడా చేసుకునేవారు కాదు। అంత ఆపచ్చిగా ఉండేది, అంత అవమానంగా ఉండేది। మా ప్రజలందరూ కూడా గాదరాడ ప్రజలందరూ కూడా అంత అభిమానించేవారు। అటువంటి మనిషి మా అమ్మ సుమారు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయి 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది కాలం చేసి। ఆవిడ అమ్మవారిలో నేను ఐక్యమై ఉన్నానని చెప్తే ఆ సందర్భంగా మేము ఏం చేసామంటే మా బ్రదర్స్ ముగ్గురు కూడా అనుకుని, మా తమ్ముడు ముగ్గురు, మా ఫాదర్ అనుకుని ఆ అమ్మలోనే ఐక్యమై ఉంది మా అమ్మని మేము ఇక్కడ రాజస్థాన్ నుంచి విగ్రహం చేయించి అమ్మ రూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఈరోజు వర్ధంతి, ఈ వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి మా గాదరాడ గ్రామ ప్రజలందరూ కూడా కొంతమంది నాయకులందరూ కూడా పిలిచి అమ్మకి ఈరోజు దండలు వేయడం జరిగింది। 10 కట్టాల్లోని 10 సుఖాల్లోని కూడా అందరిలోని పాలు పంచుకునేది। ఆవిడ లేని లోటు ఎవరో తీర్చలేంది। ఈరోజు కూడా అమ్మకి దీపారాన్ని మేము చేస్తున్నామంటే కనకదుర్గమ్మ తల్లికి అంతంత మాత్రం చేస్తున్నాం తప్ప ఆవిడ లేని లోటు మాత్రం మేము తీర్చలేం। అంచేత ఆవిడ ఆత్మ ఎక్కడున్నా సరే శాంతించాలని, భగవంతుడు శాంతి చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా ఆవిడ నమ్ముకున్న ప్రజలకి కానీ అందరికీ కూడా మంచి జరగాలి, ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు, ఆవిడ ఆశీస్సులు కూడా ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం। జయ దుర్గా భవాని।